సహజ రంగులతో హ్యాపీగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఏసీపీ సంజయ్ కుమార్. హోలీ జరుపుకునే విషయంలో పోలీసులు సూచనలు తప్పకుండా పాటించాల్సిందేనన్నారు. మహిళల కోసం మఫ్టీలో షీ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఏసీపీ సంజయ్ కుమార్. ఈవెంట్స్ నిర్వాహకులు తప్పకుండా నిబంధనలు పాటించాలన్నారు. హోలీ దృష్ట్యా ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే డయల్ 100కు ఫోన్ చేయాలని అన్నారు. అలాగే డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదంటున్న ఏసీపీ సంజయ్ కుమార్ తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే హోలీ సందడి మొదలైంది. రంగురంగులు చల్లించుకుంటూ యూత్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ హోలీ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు సహజ రంగులతో ఆనందంగా హోలీ పండుగ జరుపుకోవాలని సూచిస్తూనే కొన్ని నిబంధనలు పెట్టారు. అసలు ఆ నిబంధనలు ఏంటి, ఆ సూచనలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఏసీపీ సంజయ్ సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, హోలీ పండుగ సందడి ఇప్పటికే హైదరాబాద్ లో మొదలైంది. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు కొన్ని నిబంధనలు సూచనలు ఉన్నాయంటున్నారు. అసలు ఆ సూచనలు ఏంటి, నిబంధనలు ఏంటి? హైదరాబాద్ ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే కలర్ఫుల్ పండుగ, చాలా అద్భుతమైనటువంటి అందరూ ఎంజాయ్ చేసే పండుగ ఇది. చాలా మందికి చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే హోలీ అనేది ఇట్స్ ఏ హోలీ జరుపుకోవాలి, కానీ హోలీగనిజం ద్వారా జరుపుకోవడం అంటే ఎవరు కూడా ఓవర్గా చేయకూడదు. ఎందుకంటే రోడ్ల మీద అరవడాలు కానీ, రోడ్ల మీద వెహికల్స్ ఆపుకోవడం కానీ ఇటువంటి చేయకుండా హ్యాపీగా చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ నో డ్రంక్ అండ్ డ్రైవ్. రేపు చాలా వరకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు ప్రతి దగ్గర పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిండ్రనుకోండి, తప్పనిసరిగా వాళ్ళకి ఒక వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం. ఎందుకంటే హోలీ అనేది హ్యాపీగా జరుపుకోవాలి, ఫుల్ కాన్షియస్లో జరుపుకోవాలి. కాబట్టి అటువంటిది లేదు. అండ్ మోర్ ఓవర్ ఎవరు కూడా కెమికల్స్ రంగులు అంటే సహజమైన రంగులు మాత్రమే వాడాలి. ఎందుకంటే అది వేసినప్పుడు వేరే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ లోపల కొంతమంది కళ్ళు కూడా ఇబ్బంది పడ్డాయి తర్వాత. అటువంటి జరగకుండా ఉంటందుకు. అండ్ మోర్ ఓవర్ 2 వీలర్స్ మీద చాలా తిరుగుతుంటారు పిల్లలు, ఎట్టి పరిస్థితి జోష్గా ఎరుగుతుంటారు. అదేది ఒకదాన్ని ఒకటి చేంజ్ చేసుకుంటూ వెళ్తుంటారు, స్టంట్ బైకింగ్ చేస్తుంటే అటువంటిది రేపు ఎట్టి పరిస్థితుల్లో పర్మిట్ చేయము. ఎందుకంటే ఎవ్రీ ప్లేస్లో ప్రతి దగ్గర కూడా పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటారు, వాళ్ళు పడుతుంటారు. ఆల్రెడీ సీసీ కెమెరాస్ లోపల రికార్డ్ అవుతుంటుంది, మేము కూడా రికార్డ్ చేస్తుంటాము. ఏదైనా చేసినట్టయితే వెహికల్ ఇమ్మీడియట్గా మేము సీజ్ చేయడం, ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఎట్టి పరిస్థితుల్లో ట్రిపుల్ రైడింగ్ ఒప్పుకోము. పబ్లిక్ న్యూసెన్స్ అసలు చేయకూడదు. ఎందుకంటే బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, ఇక్కడ కూడా పబ్లిక్ రద్దీ ప్రాంతాల లోపల, మాల్స్ లోపల పోయి అక్కడ చేయడం కానీ. అండ్ మోర్ ఓవర్ ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో రంగు, కాన్సెంట్ ఉంటేనే రంగు పోయాలి, కాన్సెంట్ లేకుండా రంగు పోస్తేందుకు లేదు. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు బాగాలేవు గ్లోబల్గా. అండ్ మోర్ ఓవర్ రంజాన్ మంత్ నడుస్తున్నది, చాలా పవిత్రమైనటువంటి మాసము. ఎందుకంటే ఇదే సందర్భంలో రంజాన్ మాసం ఉంది, మరోవైపు హోలీ పండుగ వస్తుంది. సో ప్రార్థనా మందిరాల వద్ద కూడా ప్రత్యేక భద్రతను ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? ఎస్, తప్పనిసరిగా. ఎందుకంటే మా రేపు టోటల్గా బందోబస్తు ఉంటుంది. ప్రార్థనా ఆలయాల దగ్గరనే కాకుండా వాళ్ళు పోయే రూట్లో కూడా మేము ఆల్రెడీ మా బ్లూ కోట్స్ ఉంటాయి, మా పెట్రోల్ కార్స్ ఉంటాయి, వాళ్ళందరూ రెగ్యులర్గా పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. మా యొక్క ఆఫీసర్స్ అందరు కూడా. ఎందుకంటే ఆల్రెడీ నిన్న నుంచి మాకు 24 అవర్స్ డ్యూటీ స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి మేము అందరం కూడా 24 అవర్స్ ఉద్యోగంలో చేస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏం జరగకుండా చూడాలని ప్రయత్నం చేస్తాం. కానీ పోలీస్ అనుకుంటేనే కాదు, అందరు కూడా దానికి సహకరించాల్సింది. అదేవిధంగా షీ టీమ్స్ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే రేపు ఎట్టి పరిస్థితుల్లో టీజింగ్ కావచ్చు, అది కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో పర్మిట్ చేయడము జరగదు. ఎందుకంటే మాల్స్లో కావచ్చు, సినిమా థియేటర్స్ కావచ్చు, బస్ స్టేషన్స్లో కావచ్చు జరగద్దు. ఎట్టి పరిస్థితుల్లో జరిగేందుకు లేదు. షీ టీమ్స్ మఫ్టీలో ఉంటాయి. అట్లా ఉన్నట్టయితే డెఫినెట్గా వాళ్ళ మీద ఫోటోలు తీయడం జరుగుతుంది, వీడియోలు తీయడం జరుగుతుంది, వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడము జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేసేందుకు లేదు. ఏదైనా ఒకటి ప్రాబ్లం ఉన్నట్టయితే ఇమీడియట్గా 100 డయల్ ఫోన్ చేసినారు అనుకోండి, ఏది జరిగినా కానీ ఇమీడియట్గా మాకు ఇన్ఫార్ము చేయడం జరుగుతుంది. మేము ఇమీడియట్గా అక్కడ రీచ్ అవుతాం అన్నట్టు. అదేవిధంగా డీజేస్కి ఎట్టి పరిస్థితులు పర్మిషన్ లేదు. అంటే ముందు ప్రయర్ పర్మిషన్లో కొన్ని దగ్గరలో చేయొచ్చు, కానీ ప్రయర్ పర్మిషన్ ఉండాలి. కానీ డీజేకి పర్మిషన్ లేదంటున్నారు. ఈవెంట్స్ లో మాత్రం డీజేలు పెట్టి సందడి చేస్తున్నారు. ప్రధానంగా మీ జోన్లో నెక్లెస్ రోడ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈవెంట్స్ జరుగుతుంటాయి. సో వాటికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? ఈవెంట్స్ లేదు, నో డీజేస్. ఎట్టి పరిస్థితి లోపల ఆ హై వాల్యూమ్ సౌండ్స్ ఎట్టి పరిస్థితుల్లో పర్మిట్ చేయడం జరగదు. హై వాల్యూమ్ సౌండ్స్ లేదు. అండ్ మోర్ ఓవర్ ముందు పర్మిషన్తో లో వాల్యూమ్ అంటే ఒక రిస్ట్రిక్టెడ్ వాల్యూమ్ వరకే మనము పర్మిట్ చేయడం జరుగుతుంది. అంతకంటే ఇంకా ఏం చేయడము జరగదు. అది
ఎట్టి పరిస్థితుల్లో ఈవెంట్స్ దగ్గర కూడా మేము వెరిఫై చేస్తాము, బ్రీత్ అండ్ లెదర్ టెస్టులు పెడతాం. ఎవరైనా తాగి వచ్చినట్టయితే ఆల్రెడీ మేము ఎవరికి ఈవెంట్ మేనేజర్స్ అందరు ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజర్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది. మేము తాగిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పర్మిట్ చేసేందుకు లేదు. ఎందుకంటే ఈ రోజు ఈవెంట్స్లో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వస్తున్నారు కాబట్టి ఎవడో ఒక్కడు వచ్చి ఇబ్బంది కలిగించేందుకు లేదు. కాబట్టి తాగిన వాళ్ళని పర్మిట్ చేసేందుకు లేదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళని మనం ఏం చేస్తున్నామంటే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోమని చెప్పినాము. అదేవిధంగా మా వాళ్ళు కూడా లోపల సివిల్ డ్రెస్ లోపల ఉంటారు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో చేయము. కాబట్టి ఇట్ స్ట్రిక్ట్గా చేస్తాం. అండ్ మోర్ ఓవర్ సోషల్ మీడియా వాచింగ్ కూడా 100% ఉంటుంది. ఎందుకంటే ఏదో అనవసరమైనటువంటి విషయాలను హైలైట్ చేయడము, అనవసర విషయాలను పంపడం కానీ చేయకుండా మా యొక్క సైబర్ క్రైమ్స్ వాళ్ళు డెఫినెట్గా సోషల్ మీడియా వాచింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇదంతా పాటించినట్టయితే వారి యొక్క హోలీ పండుగ మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అందరు కూడా అలా జరుపుకోవాలని కోరుతున్నాం. అంతే. థ్యాంక్ యూ సార్. సో ఇది పోలీసులు చెప్తున్నారు, హోలీ పండుగ అంటే రంగురంగుల పండుగ, మధుర జ్ఞాపకంగానే మిగిలిపోవాలి. సో పోలీసులు వాళ్ళు చేసే సూచనలన్నీ పాటించండి, ఈవెంట్స్లో నిబంధనలు పాటించండి. మీరు బయటికి వెళ్ళినా కూడా కొన్ని సహజ రంగులతోనే హోలీ పండుగ జరుపుకోండి. మిగతా వారిపైన అంటే ఇష్టం లేని వారిపైన రంగులు చల్లొద్దంటూ కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఈ సూచనలన్నీ పాటించి మధుర జ్ఞాపకంగా హోలీ పండుగను హైదరాబాద్ ప్రజలు జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శంకర్రావుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.